సుల్తానాబాద్ పట్టణంలో ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన సుల్తానాబాద్ కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణతో పాటు వైస్ చైర్మన్ అంతటి పుష్పలత, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సుల్తానాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేగోలం అబ్బయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ బిర్దు రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, సుల్తానాబాద్ పట్టణంలో నెహ్రూ విగ్రహం వద్ద ఏఐసిసి అధినేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము. పట్టణంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బిర్దు రాధాకృష్ణ అన్నారు. సుల్తానాబాద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దన్నాయక్ దామోదరరావు మీడియాతో మాట్లాడుతూ, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకు మా సాయశక్తుల కృషి చేస్తామని దన్నాయక్ దామోదరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన, సుల్తానాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ అదేవిధంగా మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు సుల్తానాబాద్ నెహ్రూ విగ్రహం దగ్గర మన యొక్క ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క జన్మదిన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ఇందిరాగాంధీ గారి మనమడు, అదే రాజీవ్ గాంధీ గారి పుత్రుడు, సోనియా గాంధీ గారి పుత్రుడు కనుక మనం ఈరోజు చాలా పెద్ద ఎత్తున వారి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. సుల్తానాబాద్ మండల కేంద్రంలో ఒకటే ఒక విషయం తెలియజేస్తా ఉన్నా, ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వంలో నిరంకుశత్వంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతున్నాయో వాటికి అడ్డంకిగా మేము రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా విజయరామరావు గారి కనుచూపులలో రేపు రాబోయే రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి మన యొక్క దేశ ప్రధానిగా రేపు రాహుల్ గాంధీ గారిని ఎన్నుకోవడంలో మనం అందరం చాలా కీలక పాత్ర వహించాల్సిందిగా కోరుకుంటూ, ఈరోజు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు, మన టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అభయ్ గౌడ్ గారు, మా మున్సిపల్ చైర్మన్ గారు బిర్దు రాధాకృష్ణ గారు, మన పెద్దలు కౌన్సిలర్లు అందరూ వారందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఆయన ఏ విధంగా అయినా పోరాటం చేస్తుంది కాబట్టి యువతలందరూ ముందుకొచ్చి రాబోయే ఎలక్షన్లో అందరూ కూడా రాహుల్ గాంధీకి గెలిపించాలని నేను యువతను కోరుకుంటున్నా. ఎందుకంటే మనకు రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితే మనకు ఎన్నో విధాల సౌకర్యాలు కల్పిస్తారు కాబట్టి వారు జన్మదిన సందర్భంగా మేము అందరం కోరుకుంటున్నాం. పట్టణంలో పెద్దలు గౌరవనీయులు ప్రభుత్వం పెద్దపల్లి శాసనసభ్యులు చిట్టపుట్ట విజయరామరావు గారి ఆదేశాల మేరకు బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరియు టౌన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇక్కడ కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది. మరియు ఏదైతే రాజీవ్ గాంధీ గారి కుటుంబం ఉందో ఆ రోజు పురాతన వెనకటి నుంచి కూడా చూసుకుంటే భారతదేశానికి ఒక దిక్సూచి అని చెప్పని కూడా సగర్వంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆనాడు రాహుల్ గాంధీ గారు మన ప్రజాస్వామ్యమే ధ్యేయంగా, ప్రజాస్వామ్యాన్ని రక్షణకై, యువతకు ఉపాధి కల్పనకై ధ్యేయంగా, బడుగు బలహీన వర్గాలకు కూడు గుడ్డ కోసం వీరందరి కోసం మనందరినీ కాపాడుకునే బాధ్యత ఉందని చెప్పని కూడా ఆ రోజు ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ గారు
అంతకుముందు మొన్న జరిగినటువంటి ఎలక్షన్ల ముందు పాదయాత్ర చేసి ఈరోజు మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి కూడా ముఖ్య కారణం కూడా మన రాహుల్ గాంధీ గారు ఆశించలే అని చెప్పని కూడా సభాముఖంగా తెలియజేస్తూ శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సుల్తానాబాద్లో పెద్ద ఎత్తున కేకులు కట్ చేయడం, స్వీట్లు పంపడం జరిగినది. కాంగ్రెస్ పార్టీ టౌన్ ఆధ్వర్యంలో, మండల్ బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దామోదరన్న గారికి మరియు మా మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ గారు, అలాగే వైస్ చైర్మన్ పుష్పలత గారికి, అందరికీ పేరు పేరున కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజులల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చూడాలని, వారు చేసిన సేవలు కానీ, వాళ్ళ నానమ్మ చేసిన సేవలు కానీ, వాళ్ళ తండ్రి చేసిన సేవలు కానీ, వాళ్ళందరూ చేసిన సేవలు మరవలేని, మనకు ఎన్నో విధాల ఈ బియ్యం 2 కిలోల బియ్యం కానీ, పెన్షన్లు కానీ, ఇందిరా మిల్లు కానీ ఎన్నో రకాల మనకు ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు. వారు ప్రధానమంత్రి అయ్యే వరకు అందరం కొట్లాడి